గన్నవరం నియోజకవర్గంలో వెంకట్రావు గారు గెలుస్తారా లేదా వంశీ గారు గెలుస్తారా? వంశీ గెలుస్తారు. అంటే ఇప్పుడు వెంకట్రావు గారు నేనే గెలుస్తాను నియోజకవర్గంలో అనేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి వేసిన వాళ్ళు అట్లాగే అంటారు కదా, సీట్ ఇచ్చారు నేనే గెలుతాను అనుకుంటాడు. గెలుతాను అనుకోకపోతే అంత ఖర్చు పెట్టరుగా, ఎవరికాళ్ళు నేను గెలుస్తానగా. అయితే అభివృద్ధి చేసి ఉన్నాడు. అంటే రోడ్డు వ్యవస్థ అనేది చాలా దారుణంగా, రోడ్లు దారుణంగా రాష్ట్రంలో వచ్చేది అదే, రాష్ట్రం వచ్చేది టీడీపీయే, ఇక్కడ మాత్రం వంశీ గారు వస్తాడు. అంటే ఇప్పుడు రోడ్లే బాగు చేయనివాడు నియోజకవర్గాన్ని ఏం బాగు చేస్తారు అనేది కొంతమంది అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అభివృద్ధి లేదు, సంక్షేమ ఫలాలు అన్నాడు. సంక్షేమ ఫలాలు ఇచ్చినవి వస్తాయా? రావుగా. అభివృద్ధి చేయాలిగా. వాడికి రాజధాని లేదుగా, పోలవరం లేదు, ఏమీ లేదు. ఇంకెటవుతాడైనా? సంక్షేమ ఫలాలు ఇచ్చుకుంటా పోతే డబ్బంతా అయిపోతుంది, కానీ వెనక రావుగా. ఇక ఈ పనులు చేస్తుంటే వస్తాయి. రైతులు ఉన్నారు, వాళ్ళ ఓటేట వేస్తారు. వాళ్ళకి 2 నెలలు అవుతుంది వడ్డేసి, డబ్బులు లేవు. ఇప్పుడు మోడీ గారు ఈ కరువు పథకాలు పెట్టాడు, ఆ డబ్బు వస్తుంది, ఈయన కింద వేసుకుంటున్నాడు. అవి ఎంతవరకు లేవు, అవి 2 నెలల నుంచి చేస్తున్నారు వాళ్ళు కూడా పాపం. మరి అచ్చం ముసలా మొక్క మొత్తం అందరు వాళ్ళేగా అయ్యే ఓట్లు. అసలు పొద్దున వెళ్ళి 12ంటికి వస్తున్నారు వీళ్ళు, పొద్దున పూట వెళ్ళి 12ంటికి వస్తున్నారు. ముసలా మొక్క చేయని అక్కడ కూర్చోవాల్సిందే, అటు అయిందా వాళ్ళకి డబ్బులు రావట్లా. ఇంకెట వస్తాడు? ఇప్పుడు కాలనీ ఇళ్ళు అన్నాడు, ఎంతవరకు ఇచ్చాడు? డబ్బులే వాళ్ళకి. సొంతంగా కట్టుకున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు లేదు. వాడికి డ్రైనేజీలు లేవు, ఇవాళకి రోడ్ల మీద నీళ్లు. కొంతమందికి ఇచ్చాడు, వాళ్ళకే ఇవ్వలేం. వాళ్ళకి ఊరు ఇచ్చాడు, స్థలంగా ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంతవరకు అట్లా వదిలేశాడు. అంటే సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అలా ఉంది. వాళ్ళకి సపోర్ట్ అన్నారు, వాళ్ళు తీసేస్తున్నారుగా. ఇప్పుడు దాదాపు 40-50 మంది తీశారుగా. వాళ్ళు మాత్రం అటే చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నేను వస్తే మీరు ఉంటారు లేకపోతే పోతారని చెబుతున్నారు వాళ్ళకి. ఆడంటే ఎగురుతున్నారు, వాళ్ళ అమ్మటి వెళ్ళి తీసేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు సిఎస్ వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్ ఈసీ వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళు. అంటే రేపు చంద్రబాబు గారు కనుక అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎటువంటి సంక్షేమం కోరుకుంటున్నారు? ఇప్పుడు రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని అయిందనుకో. ఇప్పుడు ఇక్కడ రాజధాని ఎందుకు? వేల మందికి పనులు దొరుకుతాయి. అవి ఒకటి. ఫ్లాట్లు ఉండేవి, డెవలప్ అవుతాయి. ఫ్లాట్లు మొండమోసినకి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి అయ్యి. మొత్తం ఫ్లాట్లు డెవలప్ అవుతాయి. 1000 రూపాయల లోపు కూలి ఉండదు. పునాదులు తీసిన వాళ్ళకి, ఆగరాలు తీసిన వాళ్ళకి కానీ, ఏదో రబ్బీస్ వెళ్తే ఆ గదిలో పోసిన వాళ్ళకి కానీ, సెంటరింగ్ వాళ్ళకి కానీ, ఇటుక వాళ్ళకి కానీ, సిమెంట్ రాయాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఇవాళ పని అనేది ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మందు బ్యాచే ఉంది. ఇప్పుడు గోడ తెచ్చుకోవడానికి వెళ్ళి అదే మందు మళ్ళీ అక్కడ ఉండదు, వేరే తెచ్చుకుంటున్నారు. అట్లా కొంతమంది జబ్బును పడిపోతున్నారు, పక్షవాతాలు వస్తున్నాయి. అప్పుడు 50 రూపాయల మందు, అది 150 వాళ్ళ అట్లా జరుగుతుంది. ఇంకేం చేస్తారు? రైతులను పట్టించుకోవటం లేదు అసలు. అందుకని ఈయన చంద్రబాబు గారు అయితే అనవసరాలు కాబట్టి ఇప్పుడు రాజధాని ఇండస్ట్రీలు ఇస్తారు. అయితే ఇతర దేశాల వాళ్ళు వస్తారు బాగా. వాళ్ళ పొలాలు కావాలి, స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి. మనకు రూపాయి ఉంటుంది. అది ఈయనకి వెళ్తారా? నేను ఆడగా అన్నాడుగా, ఎక్కడికే ఇదే విశాఖ సైట్ కదా, అది సైట్ని పెడతారు రాజధాని. 33 ఎకరా ఇక్కడ తీసుకున్నారు, తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నాడు. సాధ్యపడుతుంది అట్లా ఉంది. ఓకే సార్, ఫైనల్గా 2024లో సీఎంగా చంద్రబాబు గారిని చూడాలి. ఇక్కడ గన్నవరంలో వంశీ గారిని చూడాలి. ఎమ్మెల్యేగా మీరు వెంకట్రావు గారిని చూడాలనుకుంటున్నారా లేదా వల్లభనేని వంశీ గారిని చూడాలనుకుంటున్నారా? వంశీ గారిని చూడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వెంకట్రావు గారు నేను అభివృద్ధి చేశాను, మంచి పనులు చేశాను, నేనే గెలుస్తానని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ టైంలో మరి ఆ సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలియదు. అది అంటే రేపు వంశీ గారికి గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మాకు ఏదైనా మంచి పనులు చేసి పెడతాడు, న్యాయంగా నడుపుతారు. అంటే రోడ్ల వ్యవస్థ బాగలేదు అంటారు కదా, దాన్ని అయినా చేస్తారు. అంటే ఆయన తెలుగుదేశంలోకి గెలిచి వైఎస్ఆర్లోకి వెళ్ళారు. వైఎస్ఆర్లోకి వెళ్ళినా ఏంటంటే మంచిగానే చేశారు, కానీ తేడా ఏమని చేయలే. అది అంటే రేపు అంటే సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీ గ్రామంలో? బాగానే. రేపు చంద్రబాబు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థను పక్కన పెడతా అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం?
అంటే ఉంచితే మంచిదా తీసేస్తే మంచిదా? ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్ల కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఇది వచ్చింది, ఇదిగో దీని గురించి సంతకం చేయాలి, ఇదిగో నువ్వు ఏలు ముద్ర వేయాలి అనేది తెలియని వాళ్ళకి కూడా చెబుతున్నారు వాళ్ళు వాలంటరీ. ఎందుకంటే ఒక అవగాహన అనేది వాళ్ళకి కల్పిస్తున్నారు. అది అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు మీకు ఏమైనా మంచి చేశారా? లేదా ఏమన్నా ఉంటే చెప్పగలరా? అదా మాకు ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి గెలిచిన వైఎస్ఆర్ దాంట్లోకి వెళ్ళారు, జగనన్న కాలనీ ఇచ్చారు, కాలనీలోకి అతి ఇల్లు కట్టాము. అయితే మాకు దానివల్ల పనులన్నీ జరిగినాయి, మాకు రావాల్సినవి వచ్చినాయి. కాకపోతే ఒకటి మాకు రోడ్డు ఉన్న కాడ స్తంభాలు వేయకుండా నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. కరెంటుకి కానీ వాటర్కి కానీ. వాళ్ళకి నేను జారేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టాను, జగనన్న కాలనీలో ఇల్లు కట్టాను. దాన్ని కొద్దిగా ఇబ్బంది లేని చోట, రోడ్డు లేని చోట స్తంభాలు వేసాడు. ఉన్న చోట స్తంభాలు వేపిండని ఎన్నోసార్లు తిరిగాము. ఎక్కడికి మండల ఆఫీస్కి కానీ దేనికన్నా కానీ తిరిగితే ఇంతవరకు పని అవ్వాల. అది అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను సూపర్ 6 పథకాలు, ఆడవాళ్ళకి 3 సిలిండర్ గ్యాస్ అనేసి అంటారు. అవన్నీ చెప్పేది ఏంటంటే ఎవరికాళ్ళే నా పదవి నాకు వచ్చేదాకా నేను అంటవరకే కానీ చేస్తారో చెయ్యరో అది వాళ్ళు వచ్చినాక తెలుస్తుంది. అంతేగాని మనకు ముందే చేస్తారు, మనకు చేసి పెడుతున్నారు అనేది మనం అనుకోవటం తప్పు. అది ఇప్పుడు చేసేది బాగానే ఉందిగా, ఇప్పుడు జరిగేది బాగానే ఉందిగా, అదే కంటిన్యూ అయితే పర్వాలా. మళ్ళీ నువ్వేదో ఆశ పెట్టి నేను చిటారు కొమ్మ మీద కూర్చున్నా, నువ్వు కూడా వచ్చి పడవు అంటే బాగుంటుందా? చిటారు కొమ్మ మీద నేను కూర్చున్నాను, నేను చూడు ఎట్ట ఎక్కినా, నన్ను కూడా ఎక్కించి కింద పడేస్తాను కంటే ఉండదాన్ని సరి చేసుకో, ఉండదాన్ని సక్రమంగా దిద్దు. అది ఓకేనండి. 2024 సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? సీఎంగా చూడాలంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎవరికి వాటం ఉంటే వాళ్ళు వాడిపోతారు, ఎవరికి గెలుపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. మనం దాన్ని నిర్ణయించడానికి కేటాయించడానికి మనం చాలం. ఇప్పుడు ఆంధ్రలో 6 కోట్ల జనంలో మనం ఒక్కడమే సరిపోతామండి? ఆ మాట అంటానికి సరిపోతానా? నేను ఏదో నోటు దొరుకుతుందిగా అంటా. నీకు కోపం రావచ్చు, లేకపోతే ఆయన కోపం రావచ్చు. కాకపోతే దేవుని నిర్ణయంతో అది నిర్ణయించబడింది. వాళ్ళ వ్యక్తిగతంలో వాళ్ళకు వచ్చే వాళ్ళు గెలుస్తారనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు జగన్ గారు వచ్చారు, బాగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాడు, ఆయన పైన ఆయన చేశాడు, ఈయన పని ఈయన చేస్తున్నాడు. నేను గొప్పగా చేస్తున్నానని ఈయన అనుకుంటున్నాడు, ఆయన గొప్పగా చేస్తున్నాడు. ఎవరి కాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ మాకు చేసిన వాళ్ళు వాళ్ళు అమలుపరిచినా కానీ వీళ్ళు చేయిస్తానికి ముందుకు రావట్లా. వంశీ గారు గెలుస్తారా లేదా వెంకట్రావు గారు గెలుస్తారా మీ అభిప్రాయం ప్రకారం? వంశీ గారు. అంటే వెంకట్రావు గారు ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఈసారి అనేసి అంటున్నారు కదా. అటు ఇటుగా ఉంది మరి, ఆయన గెలుతారు ఇది గెలుతారు చెప్పలేము. అంటే రోడ్ల వ్యవస్థ బాగలేదు కానీ మెయిన్గా వెంకట్రావు గారు దీన్నే చూపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు ఏముందండి, రోడ్లు ఫస్ట్ నుంచి కూడా అట్లాగే ఉంటున్నాయి కదా. రోడ్లు అట్లాగే ఉంటున్నాయి కదా. రోడ్లు అంతే అట్లాగే ఉంటున్నాయి కదా. రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా సందులకి బదులకి వంశీ గారు పోపించాడు. అదే అంటే ఇప్పుడు జగన్ గారు ఏమో వాళ్ళ నవరత్నాలు చేసుకొచ్చారు, ఇప్పుడు చంద్రబాబు గారే సూపర్ 6 అని చేసుకొచ్చారు. ఈ రెండిట్లో ఏది ఉంటే బాగుంటుంది, ఏది తీసేస్తే బాగుంటుంది? మీరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు జగన్ గారు వద్దే అది లేబర్గా పంటది అంటున్నారండి. జగన్ గారే రావాలనుకుంటున్నారు. జగన్ గారికి కొద్ది వస్తే ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు కలవటాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఏముందండి, అది ఏం లేదు, అంత అంబక్కే. పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో అసలు పెద్దగా లేదు. ఓట్లు ఆయన గురించి పడతాయేమో కానీ పెద్దగా రాదు. సో అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ బాగుంది. ఇప్పుడు అది పెట్టమంటే కదా ప్రతి ఒక్కడు ఏదన్నా కార్డు కావాలని ఇంకోటి కావాలని సచివాలయానికి వెళ్తే పనులు అవుతున్నాయి. లేకపోతే వెళ్ళి మండలాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరగాల్సి వస్తుందా?
దానికంటే ఇదే మెరుగుంది. అంటే ఇప్పుడు 2024లో సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు? ఈయన జగన్ ఉంటేనే బాగుంటుంది. జగన్ ఉంటేనే బాగుంటుంది. అంటే రాజధాని నేను వైజాగ్ తరలిస్తానని జగన్ గారు అంటున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? ఏదైనా 4 పక్కలు ఉండటం మంచిది కండి. ఒక పక్క అంటే 4 పక్కలు ఉంటే 4 పక్కల అభివృద్ధి చెందుద్ది కదా. ఇప్పుడు ఒక పక్క ఉండే కంటే 4 పక్కల 4 ఇప్పుడు అటు 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 ఉంది ఎర్రమనాయుడు గెలిచిన కేసి అటు ఏంటి అసలు వాళ్ళకి జాకెట్లు వేసుకోవడం తెలియదు వాళ్ళకి, అంత నీట్గా ఉంటలా. మన ఆంధ్రాకి వచ్చినాక కొద్ది నీట్ తెలిసింది వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి అటు కూడా రాజధాని అయితే కొద్దిగా డెవలప్ అవుద్ది. అందుకే 4 పక్కల అయితే డెవలప్ అవుద్ది. అంటే సచివాలయ వ్యవస్థ కన్నా కూడా జన్మభూమి కమిటీలే బాగున్నాయి, మేము పెట్టిన జన్మభూమి కమిటీలని చంద్రబాబు చాలాసార్లు అంటం జరిగింది. మరి దాని మీద మీ అభిప్రాయం? అదేం లేదండి, ఇదే మెరుగు. సచివాలయం మెరుగు. దాని సచివాలయం దానికి పనులు అవుతున్నాయి కండి, పైకి వెళ్ళకోకుండా మరి పని దాన్ని చూసుకుంటారు కానీ మరి దేనికి చూసుకుంటారు సచివాలయం? అంటే సోమరపోతులు చేస్తున్నారు జనాన్ని పథకాలు. ఏమిటి సోమరపోతులు ఏం చేస్తున్నాడండి? పనులు చేసుకుంటున్నాము. పనులు చేసుకోకుండా ఎవరు ఉంటారు? ఇప్పుడు ఏదైనా వాళ్ళు పథకం ఇస్తున్నారు, ఆ పథకం తీసుకుంటే పనులు చేసుకుంటున్నారు. సోమరపని కూకుంటే నాకు బో వస్తుందా? కూకుంటే బోరాదు కండి. ఏదో కది బోగలిగినోడు అంటాడు సోమరపోతులు అవుతున్నాడు అంటాడు, బోలేనోడు బోలేక సత్తున్నాడు. మరి ఎట్ట సోమరపోతు ఎట్ట అవుతాడు? అంటే ఇప్పుడు రేపు వల్ల నేను గెలిస్తే మీరు ఆయన నుండి కోరుకునే అభివృద్ధి ఏంటి, మీకు జరిగే సహాయాలు? ఏముంది, ఆయన గురించి కొద్ది ఇక్కడ డెవలప్ చేస్తాడని అది ఒక ఆశ జనాలకి. ఓకేనండి. ఫైనల్ 2024లో సీఎం ఎవరు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా ఇదే ఉండాలనుకుంటున్నాం, వంశీ గారే. పైన అధికారంలోకి జగన్ గారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు ఎవరైనా చూడాలనుకుంటున్నారు? వెంకట్రావు గారినా లేదా వంశీ గారినా? వంశీ గారినా? అంటే ఇప్పుడు వెంకట్రావు గారు నేనే గెలుస్తాను, నియోజకవర్గాన్ని మంచి చేశాను అనుకుంటాడు. అది ఎవడైనా అనుకుంటా, నువ్వు అనుకుంటా, నేను అనుకుంటా, అది సాధ్యమే. ఇక్కడ రూపాయి పెట్టేది ఆయన జనానికి. ఏదైనా గడుపుకుని కేకైతే వస్తున్నాడు, 10 రూపాయలు పెడుతున్నాడు, వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ ఆర్లగడ్డ అని వచ్చింది ఇవాళ, మరి ఈ సొమ్ము మనం ఇంకా తినలేదుగా. తింటే తర్వాత చెబుతాం మళ్ళీ ఎలక్షన్ ఎట్లా ఉందని ఆయనకి. ఆయన సొమ్మే తినలా. ఇప్పుడు కూతే కాదు వంశీ గారు సొమ్ము తిన్నాం, మరి ఆ ఓటేదో ఆయనకి వేయాలి. తర్వాత సంగతి ఈ ఎమ్మెల్యే ఎవరు గెలిచేది? అయ్యా మనం ఒక్కడిని చేస్తే అయ్యేది కాదు ఇది. అది మనకు ఎనవారం మండలం. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? మళ్ళీ జగనే. ఎక్కడ చూసినా జగన్ ఊపే కనపడుతుంది నాకు, నేను చూసిన లెక్కలో బయటికి. తర్వాత అది ఈ వడ్డాపులు జగన్ పేరు వేసాం, ఇంతవరకు మాకు రందలా. మాకు బాగానే ఉంది. మరి గెలిస్తే ఆ డబ్బులన్నా వస్తాయి, లేకపోతే ఇంకోటి తినేస్తారు. అదయ్యా మా గెనవారం ఎవడొచ్చినా ముందు మాకు వంశీ గారయ్యా. అది అంటే ఇప్పుడు రాజధాని మారుస్తా వైజాగ్ చేసపోతా అంటున్నారు కదా జగన్. మనం ఏం చేస్తామయ్యా దానికి? ఆయన వస్తేనే ఎక్కడ పెడతా అంటున్నాడు, ఈయన వస్తే తీసుకుపోతా అంటున్నాడు. ఇంకేం చేస్తాం? వాళ్ళ ఇష్టం, ఎవరో పదవులు ఎత్తే వాళ్ళు తీసుకుపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటాన్ని ఎలా చూస్తారు? ఏం చేస్తా? ఈ 2 ఏకమైనవి. ఈ 2 ఏకమైతే ఇప్పుడు దెబ్బ వచ్చేస్తుంది వీళ్ళిద్దరికి లెక్కేసుకుంటే. చింగలకైతే దెబ్బ వచ్చేది కాదు వీళ్ళకి. 2 ఏకమైనవి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు. అదే అత్తన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏరే ఉంటామైతే గుద్దేసేవాళ్ళు ఓట్లు. ఈ 2 ఏకమైనవి. ఎటువంటి దానికే చేసేవాడు చంద్రబాబుకి. ఈ జగన్ పడదోసేసేవాళ్ళు. అయ్యా మరి ఇప్పుడు ఈ 2 ఏకమైన వాడు మళ్ళీ జగన్గా దోచేస్తారు, అది గ్యారెంటీ. మాకు ఎవరో రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు నాన్న. ఏదో మేము చెబితే కానీ మాకు ఎందు నాన్న ఇవన్నీ. కాకపోతే మాకు వంశీ గారు రావాలి ఇక్కడ, అది మాకు ముందు. అంటే మీ ఒడ్ల గురించి ఏదో చెబుతున్నారు కదా? మా ఓట్లు చెప్పినా అంతే, మా బాధ తీర్చేది. ఏ ఓళ్ళు ఇచ్చినా మా ఓటు తీరవరు, ఎవరు తీరరు రైతుని. ఇప్పుడు మీ ఇంటికి పథకాలు రావట్లేదు అంటారు జగన్ గారు ఇచ్చి? మాకు ఏదో వస్తున్నాయి, కూతుకు పథకాలు వస్తున్నాయి. ఎందుకు రావట్లా? వచ్చేవాడికి ఎక్కువ వెళ్తున్నాయి, మాకు 40 ఏళ్ళు రాలేదన్నారు. మేము ఒక పథకం ఎరగం జగన్ది. కర్మలు అందరికి వస్తున్నాయి, తింటున్నారు. 40 ఏళ్ళ వాళ్ళు తింటున్నారు, అన్నీ తింటున్నారు. మరి అది మనం తినపోయిన ఏంటంటే మాకేమి ఇచ్చిందయ్యా ప్రభుత్వం? కాలు తోదు దాన్ని ఇస్తారేంటి ప్రభుత్వం? అంటే నువ్వు పోతా కాలు కొట్టుకుని అన్నీ ఇస్తారా?
మా వంశీ గారు మా దగ్గర రాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తాం పని ఉంటే. సాయం చేస్తా. నాకు కాలు ఇరిగిందా లేదా అక్కడ చేశానా ఎదవా? అది మామూలేనాయా? మరి అది నానా అంటే 2024లో వంశీ గారిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. 3 మళ్ళీ ఆయన రావాలి మాకు ఇక్కడ. మాకేంటంటే మంచి చెడు గడుపుకుని వస్తాడు ఇక్కడికి. ఎవరు కవర్ చేసినా వచ్చేస్తాడు, ముందు చూస్తాడు. రారంటారా? ఆయన సొమ్ము ఇంకా మేము తినలేదు కదా వస్తానికి. ఆయన ఎంగరాగారు రారంటే ఎవరు చూస్తారో ఇప్పుడు. ఆయన సొమ్ము ఆయన ఫస్ట్ ఇక్కడికి వచ్చాను 10 రూపాయలు తింటా ఉంటే ఆయన ఎంగరాగారు వచ్చారు పాపం. ఆయన మనం వేయాలని జనాల్లో సానుభూతి పెరిగిపోతుంది కొంత. చెరుసాగం పడతాడు ఎవరు చెబుతాడా? ఎవరు ఇష్టమాడు ఎవరు చెబుతాడు? మనం ఇది రాజకీయం, ఓటు ఎటు పడితే ఎవరికి తెలియదు. అది అది చంద్రబాబు రావాలా జగన్ రావాలా? జగనే రావాలి మళ్ళీ. ఓకే తాతగారు.